మరో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. జార్ఖండ్లో జరిగినటువంటి ఈ విమాన ప్రమాద తాలూకు దృశ్యాలు ఇప్పుడు తీవ్రంగా కలత చెందేలా ఉన్నాయి. 7 ప్రయాణికులతో రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరింది ఒక ఎయిర్ అంబులెన్స్. చత్రా జిల్లాలో ఈ అంబులెన్స్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్నటువంటి 7 మరణించినట్లుగా అధికారులు తెలిపారు. రెడ్ బర్డ్ ఎయిర్వేస్కు చెందినటువంటి బీచ్ క్రాఫ్ట్ C-90 ఎయిర్ అంబులెన్స్ నిన్న రాత్రి 7:11 రాంచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. తీవ్ర గాయాల పాలైనటువంటి సంజయ్ కుమార్ అనేటువంటి ఒక రోగిని మెరుగైనటువంటి చికిత్స కోసము ఈ యొక్క విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. ఈ తరలిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయినటువంటి సుమారు 20 నిమిషాల తర్వాత జార్ఖండ్ నుంచి ఢిల్లీకి తొందరనే వెళ్ళొచ్చు టేకాఫ్ అయిన తర్వాత, కానీ అంతలోపే ఈ ప్రమాదం జరిగిపోయింది 20 నిమిషాల్లోనే. వాతావరణం అనుకూలంగా లేనందున మార్గాన్ని మళ్లించాలని పైలట్ కోరినట్లుగా, ఆ తర్వాత విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నటువంటి 2 పైలట్లు, రోగి, ఒక డాక్టర్, అదేవిధంగా పారామెడికల్ 2 సహాయకులు సహా మొత్తం 7 మరణించినట్లుగా అధికారులు ధృవీకరించినట్టు తెలుస్తోంది. మృతులు రోగి సంజయ్ కుమార్ ఒకరు, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా ఇంకొకరు, పారామెడిక్ సంబంధించినటువంటి వారు సచిన్ కుమార్ మిశ్రా, అలాగే అటెండెంట్స్ అర్చనా దేవి, ధురు కుమార్, పైలట్స్ వికాస్ భగత్, సహరాజ్ దీప్ సింగ్ వీరుగా అందులో చనిపోయినటువంటి వారుగా డీటెయిల్స్ తెలుస్తుంది. ఇక సమాచారం అందుకున్నటువంటి వెంటనే జిల్లా యంత్రాంగం సహాయక బృందాలు చత్రా జిల్లాలోని సిమారియా అటవీ ప్రాంతంలో ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరించింది. ప్రమాదానికి గల కారణాలపైన దర్యాప్తు చేసేందుకు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందాన్ని ఘటనా స్థలానికి పంపింది. విచారణ పూర్తయితే ప్రమాదానికి అసలు కారణాలు ఏంటనేది తెలిసేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఈ వరుస విమాన ప్రమాదాలనేటివి తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. విమాన ప్రయాణాలు అంటేనే ఒకంత భయాన్ని కలిగించేటువంటి విధంగా జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు అందులో ప్రయాణించే ప్రయాణికులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా జరిగినటువంటి ఈ ఘటనలో 7 మరణించడం అనేది ఇప్పుడు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. మనం ఆల్రెడీ అంతకుముందు అహ్మదాబాద్ విమాన ఘటన చూసాం, ఎంతమంది 100 మంది ఎలా చనిపోయారనేటువంటి విషయం. ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న డిప్యూటీ సీఎం కూడా మరణించినటువంటి పరిస్థితులను చూసాం వేరే రాష్ట్రంలో, మహారాష్ట్రలో. ఇప్పుడు జార్ఖండ్లో అదే రకమైనటువంటి పరిస్థితి. 7 వ్యక్తులు వెళ్తున్నటువంటి పైలట్తో సహా ఈ విమానం కుప్పకూలడం అనేది చాలా చిన్న విమానం. అంబులెన్స్ అంటే ఇది వేగంగా వెళ్ళడానికి, త్వరగా వెళ్ళడానికి, తక్కువ మంది సీటింగ్ కెపాసిటీ ఉండేటువంటి ఎయిర్ అంబులెన్స్ ఇది అత్యవసరం ఉన్నటువంటి సందర్భాలలో ఆ పేషెంట్స్కి ఇతర ప్రాంతాల్లోకి వాయు మార్గంలో తరలించడానికి వాడుతుంటారు ఎక్కువగా. ఇప్పుడు అలానే ఒక పేషెంట్ని మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలో ఒక ఆసుపత్రికి తరలించేటువంటి క్రమంలో రాంచీ నుంచి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆ రోగితో పాటుగా మిగతా 6 కూడా చనిపోయినటువంటి దుస్థితి ఏర్పడింది. ఒకేసారి 7 మరణించారు ఈ యొక్క విమాన ప్రమాదంలో. దేశంలో ఇదొక పెద్ద విమాన ప్రమాదంగా చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ తర్వాత మరలా అలాంటి ఘటన ఏర్పడింది. వరుసగా జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాల పట్ల అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడ లోపం ఉంది, వాతావరణం అనుకూలించకుండా బయలుదేరడం కారణంగానే జరుగుతున్నాయా, టెక్నికల్ ఇష్యూస్ పదే విమానంలో వస్తున్నాయా, ఎందుకు పదే ఈ యాక్సిడెంట్లు విమానంలో జరుగుతున్నాయనేటువంటి దానికి సంబంధించిన ప్రశ్నలు అయితే ప్రతి ఒక్క కామన్ మ్యాన్లో ఏర్పడుతున్నాయి. ఇప్పుడు దానికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రమాదాలకు సంబంధించి మీరేమనుకుంటున్నారు కూడా అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రేపెల్లుండి దర్యాప్తులో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రమాదానికి తాలూకు దర్యాప్తులో పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది.